మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనలో ఉన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఒంటిమిట్ట ఆలయానికి చెందినటువంటి అర్చకులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి తనకు వేద ఆశీర్వాదం అందించారట. అలా జగన్ గారికి వేద ఆశీర్వాదం అందించిన పండితుల మీద టీటీడీ కన్నెర్ర చేసింది అని, దీని మీద వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది అని, మీ వివరణ సక్రమంగా లేకపోయినా లేదా వివరణ ఇవ్వకపోయినా మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము అని చెప్పి టీటీడీ ఆ వేద పండితులకు నోటీసులు ఇచ్చారనే వార్త యాక్చువల్గా నేను కొన్ని సోషల్ మీడియాలో చూసి ఇదంతా నిజం కాకపోవచ్చులే, వేద ఆశీర్వాదం అందిస్తే ఏముంది, దానికి ఇంత సీరియస్గా నిర్ణయం తీసుకుంటారా టీటీడీ వాళ్ళు అని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ నేనేమి నమ్మలేదు. తర్వాత మరికొన్ని మీడియాలో కూడా డిజిటల్ ప్లాట్ఫామ్, కొన్ని వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ వేదిక మీద ప్రముఖ మీడియా సంస్థలు కూడా రాసుకుంటూ వస్తూ ఉన్నాయి ఇది నిజమేనని. టీటీడీ పరిపాలనా అధికారుల నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోలేదట. ఒంటిమిట్ట కోదండరామ అర్చకులు టీటీడీ పరిపాలనా అధికారుల నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి శేషవస్త్రము, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారట. సో ఈ విషయం మీద టీటీడీ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట. మాజీ ముఖ్యమంత్రి జగన్ సేవలో తరించారంటూ ముగ్గురు అర్చకులకు ఉప కార్యనిర్వహణాధికారి ప్రశాంతి తాజాగా నోటీసులు జారీ చేశారట. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, సకాలంలో స్పందించకపోయినా, ఇచ్చిన సమాధానం సరిగ్గా లేకపోయినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని చెప్పి అందులో పేర్కొన్నారట. ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఇంకొకరికో నోటీసులు ఇవ్వాలి, సస్పెండ్ చేయాలి. ఇది ఓ సింగిల్ లైన్ మీద ఎవరినైనా చేసేయచ్చు ఆంధ్రప్రదేశ్లో, అదేం పెద్ద సమస్య కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి వేద ఆశీర్వాదం అందిస్తే ఆ అర్చకులకు కూడా నోటీసులు ఇచ్చి ఇంత అవసరమా? జనరల్గా ఇంత అవసరమా? ఏమో, నిజంగానే అవసరమేమో. జగన్ కలవడమే, లేకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం అందించడమే బహుశా అన్నిటికంటే మించి అర్చకులు చేసిన మహాపాపమేమో. ఏమో మరి.